Hi, welcome to the White Data Analysis. Please like and share and subscribe my channel. ప్రీవియస్ సెషన్లో మనం పారామీటర్స్ ఫిల్టర్స్ మీద అప్లై చేసాం. అదేవిధంగా అండ్ డేట్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేసాం. ఇప్పుడు పారామీటర్స్ అనేది బిన్స్ మీద మరియు క్యాలిక్యులేషన్స్ ఉపయోగించి ఎలా క్రియేట్ చేస్తారనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం బిన్స్ మీద ఎలా క్రియేట్ చేస్తారని తెలుసుకుందాం. పారామీటర్స్ బై యూజింగ్ బిన్స్. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మీకు బిన్స్ అనేది ఓన్లీ మెజర్స్ మీద క్రియేట్ చేస్తాం అనేది చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా బిన్స్ని మనం పారామీటర్స్ ఉపయోగించి క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ పారామీటర్. ఓకే, నేమ్ వచ్చి నేను బిన్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, సేమ్ మీరు ఇలా డైరెక్ట్గా ఇక్కడ నుంచి రైట్ క్లిక్ కాకుండా మీరు ఏ ఫీల్డ్ మీద మీరు బిన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు బిన్ అనేది మనం ఓన్లీ మెజర్స్ మీద క్రియేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను సేల్స్ ఫీల్డ్ మీద తీసుకుంటున్నాను. సేల్స్ ఉంది కదా, ఈ సేల్స్ మీద నేను బిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బిన్. ఓకే, వన్స్ మనం ఇలా బిన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ట్యాబ్లో అనేది డిఫాల్ట్గా బిన్ సైజ్ అనేది ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా మనం మీరు ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ ఏ న్యూ పారామీటర్. ఇక్కడ నుంచి కూడా మనం బిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా ఇస్తున్నాను. మినిమం వచ్చి 100, మ్యాక్సిమం వచ్చి 1000, స్టెప్ సైజ్ కూడా నేను 100 ఇస్తున్నాను. ఓకే, ఇలా మనం అనేది బిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బిన్కి నేమ్ వచ్చి బిన్ పారామీటర్. ఓకే, బిన్ పారామీటర్ అని ఇచ్చాను. ఓకే, నా బిన్ ఇప్పుడు నేను ఇక్కడ బిన్ అనేది క్రియేట్ చేశాను. అదేవిధంగా బిన్లో ఇక్కడ పారామీటర్ అనేది కాల్ చేశాను. ఇక్కడ సైజ్ ఆఫ్ బిన్ దగ్గర బిన్ పారామీటర్ అనేది కాల్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది నా బిన్ పారామీటర్. షో పారామీటర్. ఇగోండి ఇక్కడ నా బిన్ ఇది సేల్స్. ఓకే, ఇక్కడ సేల్స్ వచ్చి మనం ఎన్ని కౌంట్ ఉందో అనేది తెలుసుకోవడానికి బిన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నేను సేల్స్ని కౌంట్ కింద క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ నా స్టెప్ సైజ్ మీకు బిన్ సైజ్ ఇక్కడ వచ్చి 100 ఇచ్చాను. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా, మీకు స్టెప్ సైజ్ 100 ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు బై 0 to 100, 100 to 200, 200 to 300, 300 to 400 అనమాట. ఇలా మీకు ఇక్కడ బిన్ సైజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు రిక్వైర్మెంట్ బట్టి మీకు 100 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ 500 చేసుకోవాలనుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ 500 చేసుకోవాలనుకోండి. ఇగోండి 500. ఓకే, ఇప్పుడు బిన్ సైజ్ అనేది మీకు చేంజ్ అయింది. ఇప్పుడు బిన్ సైజులో 0 to 500 ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా 500 to 1000 ఎంతమంది ఉన్నారు, 1000 to 1500 ఎంతమంది ఉన్నారు అనేది ఇలా ఫ్లెక్సిబుల్గా మీరు బిన్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. పారామీటర్ ఉంటాయి. ఇంతకుముందు బిన్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ మీకు పర్టికులర్గా ఒక బిన్ సైజ్ అనేది ఇచ్చేసారంటే 0 to 500 ఆర్ 0 to బిన్ సైజ్ అనేది 500 ఆర్ 1000 ఆర్ ఎవరి రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇచ్చేసారంటే మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదన్నమాట. అక్కడ ఇప్పుడు మనకి పారామీటర్ క్రియేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు 100 లోపు సేల్స్ ఎంతమంది ఎన్ని ఉన్నవి, అదేవిధంగా 200లో ఎంత కౌంట్ ఉన్నారు అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఇలా మీకు ఉన్న విజువలైజేషన్ అనేది ఇక్కడ డైనమిక్గా మీరు అనేది చెక్ చేసుకుంటా వచ్చు అనమాట. అదేవిధంగా అలా బిన్స్లో మనం పారామీటర్స్ అనేది అప్లై చేస్తాం. ఈ విధంగా మనం బిన్స్ మీద పారామీటర్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం పారామీటర్ను ఉపయోగించి మనం పారామీటర్స్ బై యూజింగ్ రెఫరెన్స్ లైన్. రెఫరెన్స్ లైన్ అనేది మనకి ట్యాబ్లలో మీకు లెఫ్ట్ సైడ్ డేటా పేన్ అండ్ అనాలిటిక్స్ అనేవి 2 ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 ట్యాబ్స్లో మీకు అనాలిటిక్స్ ఇంకా చెప్పలేదు. ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మీకు రెఫరెన్స్ లైన్స్ మీద పారామీటర్ ఎలా ఉపయోగించాలి అనేది మాత్రమే మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు జస్ట్ మనకి కేటగిరీ, సబ్ కేటగిరీ, సేల్స్. ఓకే, ఇలా మీకు 3 కేటగిరీస్ ఉంది. ఈ 3 కేటగిరీస్లో మీకు యావరేజ్ లైన్ ఎంత ఉంది అంటే మీకు యావరేజ్ లైన్ అనేది ఎలా వస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ ఈ రెఫరెన్స్ లైన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ టేబుల్లో వదిలేరనుకోండి, ట్యాబ్లు అనేది డిఫాల్ట్గా మీరు జస్ట్ అలా డ్రాగ్ చేసి డ్రాప్ చేశారంటే ట్యాబ్లు ఇక్కడ డిఫాల్ట్గా మీకు ఒక రెఫరెన్స్ లైన్ అనేది ఇస్తుంది అనమాట.
ఓకే, మీ ఉన్న డేటాలో ఇది రెఫరెన్స్ లైన్ వచ్చి మన రెఫరెన్స్ యావరేజ్ వాల్యూ వచ్చి 1,36,855. ఓకే, ఇలా మనకి డిఫాల్ట్గా ఇస్తుంది. మనకి డిఫాల్ట్గా కాదు, మీకు యూజర్ రిక్వైర్మెంట్ బట్టి అసలు యావరేజ్ వాల్యూ ఎంత ఉంది యావరేజ్ వాల్యూ ఎంత ఉందని చెక్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు సపోజ్ మీరు క్రికెట్ మ్యాచ్లో ఉందనుకోండి, ఈ ఓవర్లో ఎంత ఉంది యావరేజ్గా, ఇప్పుడు పర్టికులర్గా 10 ఓవర్స్కి మనకి యావరేజ్ ఎంత, ఆఫ్టర్ 20 to 30 ఓవర్స్కి ఎంత, ఇలా మనం యావరేజ్ అనేది చెక్ చేసుకుంటాం. కాబట్టి ఇలా మనం యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు జస్ట్ మీరు దీన్ని ఎడిట్ చేసి ఇప్పుడు రెఫరెన్స్ లైన్కి మీరు పారామీటర్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు నేను జస్ట్ ఈ యావరేజ్ ఇప్పుడు ఆల్రెడీ రెఫరెన్స్ లైన్ క్రియేట్ చేశాను కాబట్టి అక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ పారామీటర్ టిక్ చేశాను. ఓకే, వన్స్ క్రియేట్ న్యూ పారామీటర్ టిక్ చేసిన తర్వాత మనకి పారామీటర్ పాపప్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. ఓకే, రెఫరెన్స్ లైన్. ఓకే, ఇప్పుడు మీరు వన్స్ చెక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనకి యావరేజ్ లైన్ అనేది ఫీల్డ్స్ ఉన్నాయి, సమ్ ఫీల్డ్స్. ఇప్పుడు మీరు కనుక పారామీటర్ అనేది ఇక్కడ వాల్యూ దగ్గర పారామీటర్ ఇక్కడ రెఫరెన్స్ లైన్ అనేది నా పారామీటర్ యొక్క నేమ్. ఈ పారామీటర్ని కనుక మనం సెలెక్ట్ చేస్తే మీకు జస్ట్ ఓకే చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ పారామీటర్ అనేది రెఫరెన్స్ లైన్ అనేది ఇక్కడ 0 దగ్గర ఉంది. ఇక్కడ 0లో ఎందుకు 1 దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఎందుకు ఉందంటే ఈ రెఫరెన్స్ లైన్ అనేది ఇక్కడ 1లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 3 lakhs ఇచ్చుకుందాం. ఓకే, 3 lakhs ఇచ్చుకుంటే ఇక్కడ రెఫరెన్స్ లైన్ అనేది ఆటోమేటిక్గా మీకు 3 lakhs దగ్గర అనేది చేంజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు చూసారా, ఇదిగోండి, ఇది మన రెఫరెన్స్ లైన్. ఇప్పుడు అదేవిధంగా మీరు యావరేజ్ లైన్, ఇప్పుడు ఇది రెఫరెన్స్ లైన్ మీకు 2000లో మినిమం 2000. ఓకే, ఈ రెఫరెన్స్ లైన్ అనేది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే మీకు ఆ యావరేజ్ అనేది యావరేజ్కి పైన ఎంత సేల్స్ ఉంది, యావరేజ్కి మినిమం మీకు కట్ ఆఫ్ డేట్ లెక్క అనమాట. ఈ కట్ ఆఫ్ డేట్ దాటిని మీకు అబోవ్ సేల్స్ అండ్ లెస్ దెన్ ఉన్నవి బిలో సేల్స్ కింద మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట రెఫరెన్స్ లైన్. ఇలా మీకు ఇదిగోండి, మీకు సేమ్ ఇదే విధంగా ప్రజెంటేషన్ మోడ్లో కూడా చెక్ చేస్తున్నాను. ఇదిగోండి సేమ్ ఇక్కడ 2 lakhs చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను 2,50,000 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చేంజ్ అయింది చూసారా. మనకి యూజర్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వాల్యూ తర్వాత ఎంత సేల్స్ ఉంది, ఎన్ని ఇప్పుడు ఈ కేటగిరీ, ఇప్పుడు నేను ఇక్కడ ఈ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేశాను, కేటగిరీలో 3 కేటగిరీ అండ్ ప్లస్ సబ్ కేటగిరీ, మనకున్న 3 కేటగిరీస్లో ఇవి సబ్ కేటగిరీస్ అనమాట. ఓకే, ఈ సబ్ కేటగిరీస్లో మీకు ఏ రెఫరెన్స్ లైన్ అనేది ఎంత వాల్యూ కింద కావాలనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ రెఫరెన్స్ లైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇలా మనం రెఫరెన్స్ లైన్ పారామీటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం డైమెన్షన్స్ అండ్ మెజర్స్ మీద పారామీటర్ ఎలా క్రియేట్ చేయాలో చూస్తున్నాం. ఓకే, డైమెన్షన్స్ అండ్ మెజర్స్. ఓకే, మన డైమెన్షన్స్ అండ్ మెజర్స్ ఏమున్నాయంటే ఇప్పుడు కేటగిరీ ఉంది, కేటగిరీ ఇదిగోండి, ఇక్కడ సెగ్మెంట్ ఉంది, కేటగిరీ ఉంది, సబ్ కేటగిరీ ఉంది. ఇలా మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి కేటగిరీ, సబ్ కేటగిరీ ఫీల్డ్స్ అనేవి మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకటి కాల్ చేశాను అనుకోండి, ఇప్పుడు జస్ట్ మీరు ఇప్పుడు నార్మల్గా అయితే మీరు ఇప్పుడు ఇలా చెక్ మీరు ఇలా చేయగలరు. సబ్ కేటగిరీ, ఓకే, సేల్స్. ఓకే, ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ కదా, అదేవిధంగా మీరు కేటగిరీ చూడాలనుకోండి, ఇలా ఒక్కొక్కటి ఇండివిజువల్గా మీరు ఇప్పుడు సెగ్మెంట్ వైజ్ చూడాలి అనుకున్నారు. ఓకే, ఇలా మీరు ఇండివిజువల్గా ఒక్కొక్కటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. అదే మీరు పారామీటర్ యూజ్ చేయించుకోండి, మీకున్న మీరు పారామీటర్ కనుక క్రియేట్ చేస్తే డైమెన్షన్స్లో మీకు ఈజీగా మీకు కావాల్సిందని ఆటోమేటిక్గా పారామీటర్లు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది రీజియన్ కూడా ఉంది. ఓకే, ఇలా మీరు పారామీటర్ అనేది మామూలుగా ఇలా మనకి ఇప్పుడు ఇదంతా కేటగిరీ, సబ్ కేటగిరీ, సెగ్మెంట్, ఇంత లెంతీ ప్రాసెస్ ఎవరు క్లయింట్ అనేవాళ్ళు మనకి డెవలపర్స్ కాబట్టి మన డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా చేయాలనేది మనకు ఐడియా ఉంటుంది. కానీ క్లయింట్కి జస్ట్ వ్యూ అనేదే కావాలి. ఓకే, ఎంత టైం టేకింగ్ కేటగిరీ, సబ్ కేటగిరీ ఎంత టైం అయితే వాళ్ళకు ఉండదు కాబట్టి మనం అనేది పారామీటర్ ఉపయోగించి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ డైమెన్షన్ మీద పారామీటర్ ఎలా క్రియేట్ చేయాలని చూస్తున్నాం. క్రియేట్ పారామీటర్. ఓకే, డైమెన్షన్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్ మీద పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ కేటగిరీ, కేటగిరీ, సెగ్మెంట్, రీజన్. ఓకే, ఈ 4 ఫీల్డ్స్ మీద మనం ఇప్పుడు
ఫిల్టర్ అనే మన పారామీటర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇది డైమెన్షన్. ఇప్పుడు మనం డైమెన్షన్స్ మీద ఫిల్టర్ క్రియేట్ చేస్తున్నాం, పారామీటర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను డైమెన్షన్స్ పారామీటర్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు లిస్ట్గా అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందాక మనం ఆల్ చూసాము, ఇప్పుడు రేంజ్ చూసాము, ఇప్పుడు లిస్ట్ అనమాట. లిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం కేటగిరీ ఇవ్వాలి, సబ్ కేటగిరీ ఇవ్వాలి, సెగ్మెంట్ ఇవ్వాలి, రీజియన్ ఇవ్వాలి అనమాట. ఇలా మనకి లిస్ట్ వైజ్గా మనం ఎట్ ఏ టైము సింగిల్ పారామీటర్లు ఇవన్నీ కాల్ చేయాలి కాబట్టి మనం పారామీటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను కేటగిరీ, నెక్స్ట్ సబ్ కేటగిరీ, సెగ్మెంట్, రీజియన్. ఓకే, మీరు బిఫోర్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఒకటి మాత్రము గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన నేము ప్లస్ మీరు క్యాలిక్యులేషన్ వేసే నేమ్, ఇప్పుడు ఇక్కడ కేటగిరీలో సి అనేది క్యాప్స్ పెట్టాను, మీరు క్యాలిక్యులేషన్లోకి వచ్చి సి అనేది స్మాల్లో కనుక కేటగిరీలో స్మాల్ అని కనుక మీరు కనుక టైప్ చేస్తే మీకు అదే అప్పుడు పారామీటర్ అనేది అప్లై కాదనమాట. మ్యాండేటరీగా మీరు ఇక్కడ పారామీటర్లో ఏ వాల్యూ నేమ్ అనేది మీరు కాల్ చేస్తున్నారో సేమ్ అక్కడ మీరు అదే విధంగా సేమ్ కాల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ కేటగిరీ, సబ్ కేటగిరీ, సెగ్మెంట్, రీజన్ ఇలా 4 లిస్ట్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. ఓకే, డైమెన్షన్ పారామీటర్. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఉపయోగించాం కాబట్టి ఈ డేటా టైప్ వచ్చి స్ట్రింగ్లో వచ్చింది. ఓకే, షో పారామీటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 4 కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఓకే, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను షో లిస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు ఎడిట్ టైటిల్ కాదు, సింగిల్ వాల్యూ లిస్ట్. ఓకే, సింగిల్ వాల్యూ లిస్ట్. ఓకే, మీకు కస్టమ్ లిస్ట్ పెడుతున్నాను ఎందుకంటే మీకు అర్థం కావడానికి. మళ్ళీ సింగిల్ వాల్యూ లిస్ట్ అంటే మీరు మళ్ళీ ఫిల్టర్ లాగా అనుకుంటారు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కస్టమ్ డైమెన్షన్ అనేది ఇక్కడ సింగిల్ వాల్యూ లిస్ట్లో ఇచ్చాను. ఇక్కడ కేటగిరీ, సబ్ కేటగిరీ, సెగ్మెంట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ పారామీటర్ ఇచ్చాం. పారామీటర్ని మనం ఎక్కడ ఉపయోగించాలి అనేది మనం ఒక కనెక్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో పారామీటర్ అనేది ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది డైమెన్షన్ క్యాలిక్యులేషన్ అని ఇచ్చాను. జస్ట్ నాకు అర్థం కావడానికి నేమ్ ఇచ్చాను, మీకు అర్థం కావడానికి మీరు ఏ నేమ్ అయినా మీరు నేమ్ కింద అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కేస్ ఫార్ములాని కాల్ చేస్తున్నాను. కేస్ డైమెన్షన్ పారామీటర్. ఓకే, వెన్ కేటగిరీ, then కేటగిరీ. ఓకే, ఇక్కడ మీరు వెన్న తర్వాత ఈ కేటగిరీ ఇచ్చారు కదా, ఈ కేటగిరీ అనేది మీరు అక్కడ వాల్యూలో ఇచ్చిన వాల్యూలో మీరు టైప్ చేసిన నేమ్ అనమాట. ఈ కేటగిరీ అనేది మీరు ఇక్కడ ఈ కేటగిరీ సెలెక్ట్ చేశారు కదా, ఈ కేటగిరీ అనేది ఇదనమాట. మీరు ఈ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ ఫీల్డ్ అనేది మీకు రిఫ్లెక్ట్ కావాలి అనేది ఇక్కడ నేను ఇచ్చిన లాజిక్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వెన్ సబ్ కేటగిరీ. ఓకే, దెన్ సబ్ కేటగిరీ. ఓకే, వెన్ సెగ్మెంట్, then segment. Okay, when region, then region. end. ఇది మన యొక్క ఫార్ములా అనమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే మీకు ఇదిగోండి, ఇది ఫార్ములా మనకి. ఇక్కడ నేనేం చేయలేదు, జస్ట్ కేస్కి నేను పారామీటర్ కాల్ చేశాను, డైమెన్షన్ పారామీటర్. ఎందుకంటే మనం డైమెన్షన్ మీద అప్లై చేస్తున్నాం కాబట్టి డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నాను. వెన్ కేటగిరీ. ఓకే, ఈ బ్లూలో మీకు కనిపిస్తున్న కేటగిరీ అనేది ఇది మనకి పారామీటర్లో నేను వాల్యూలో లిస్ట్లో నేనే టైప్ చేసిన వాల్యూ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది వాల్యూస్లో. కానీ ఇక్కడ నేను స్మాల్ సి ఇచ్చాను అనుకోండి, అప్పుడు మీకు ఆ కేటగిరీ అనేది మీకు విజువలైజేషన్లో రాదనమాట. ఓకే, ఈ విధంగా మీరు అనేది డైమెన్షన్స్ని క్యాలిక్యులేషన్స్లో కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఓకే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించడానికి ఈ 4 డైమెన్షన్లు వాడారు. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ నా క్యాలిక్యులేషన్ నేను రాశాను కదా, ఆ సింగిల్ క్యాలిక్యులేషన్ని నేను యూజ్ చేస్తాను.
ఓకే, నేను అది డైమెన్షన్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇది నా క్యాలిక్యులేషన్. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవి నాకు కేటగిరీస్ అన్నమాట. కేటగిరీ ఇప్పుడు మీకు కేటగిరీ కాదు, మీకు సబ్ కేటగిరీ కావాలి. ఇదిగోండి సబ్ కేటగిరీ. ఇక్కడ యూజర్గా మీరు మాన్యువల్గా మీరు ఈజీగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సెగ్మెంట్ అనేది మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీ డైమెన్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఈచ్ ఫీల్డ్ని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, కానీ మీరు పారామీటర్లో మీరు అలా కాల్ చేయవసలేదు. మీకు యూజర్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ యూజర్కి నేను ఇక్కడ ఓన్లీ యూజర్కి రీజన్ వైజ్ ఇచ్చాను, కానీ ఇప్పుడు యూజర్ అనేవాడు సబ్ కేటగిరీ చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు జస్ట్ ఇక్కడ పారామీటర్లోకి వెళ్ళి ఆ సబ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు సబ్ కేటగిరీ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుద్ది. ఓకే, అదేవిధంగా కేటగిరీ. ఓకే, ఈ విధంగా మనం అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట డైమెన్షన్స్లో. ఇప్పుడు డైమెన్షన్స్లో ఎలా క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా మనం పారామీటర్లో మనం మెజర్స్లో కూడా క్రియేట్ చేద్దాం. మెజర్స్ మీద కూడా సేమ్ అలాగే క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ పారామీటర్. ఓకే, మీకు ఇది అనేది రిమూవ్ చేస్తున్నాను ఒకసారి. మనకి మీకు ఏమేమి కావాలి, ఇప్పుడు సేల్స్ ఇక్కడ మనకి మెజర్ ఫీల్డ్స్ వచ్చి సేల్స్ ఉన్నాయి, డిస్కౌంట్ ఉంది, ప్రాఫిట్ ఉంది, క్వాంటిటీ ఉంది. ఓకే, ఈ మూడింటిని నేను డ్రాగ్ చేశాను అన్నమాట. ఇలా సమ్ ఆఫ్ సేల్స్, సమ్ ఆఫ్ డిస్కౌంట్, సమ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ రీజన్లో ఏమేమి సేల్స్ ఉన్నాయో ఏమేమి ప్రాఫిట్ ఉన్నాయో అనేది ఇక్కడ మీరు నాలుగు విజువలైజేషన్లో చెక్ చేస్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు మన డైమెన్షన్స్ని ఎలా డైనమిక్గా పారామీటర్లో డైనమిక్లో ఎలా క్రియేట్ చేస్తున్నామో ఇప్పుడు అదేవిధంగా మెజర్లో కూడా ఎలా క్రియేట్ చేయాలనేది చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ పారామీటర్ స్ట్రింగ్. ఓకే, ఇంతకుముందు మీరు ఇంటీజర్లు అనేది ఇప్పుడు ఇంటీజర్ మీద క్రియేట్ చేసేటప్పుడు మీకు న్యూమరిక్ అనేది ఇంటీజర్ సెలెక్ట్ చేసామన్నమాట, వాల్యూస్ మీద క్రియేట్ చేసి. కానీ ఇప్పుడు నేను స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు క్రియేట్ చేస్తున్నానంటే నేను ఈ స్ట్రింగ్ అనేది నేను ఫీల్డ్స్ మీద క్రియేట్ చేస్తున్నాను. ఓకే, పారామీటర్ అనేది ఫీల్డ్స్ మీద క్రియేట్ చేస్తున్నాను, కానీ నేను వాల్యూస్ మీద క్రియేట్ చేయట్లేదు. అందుకని ఇక్కడ నేను స్ట్రింగ్ని తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు నాకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి, నాకు సేల్స్ అనే ఫీల్డ్స్ కావాలి. ఓకే, అదేవిధంగా ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్, నెక్స్ట్ డిస్కౌంట్, నెక్స్ట్ క్వాంటిటీ. ఇలా నేను పారామీటర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ పారామీటర్కి నేను మెజర్ పారామీటర్ అని ఇస్తున్నాను. మెజర్స్ పారామీటర్. ఓకే, ఈ విధంగా నేను పారామీటర్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు వన్స్ మనం పారామీటర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు డైమెన్షన్ మన వాల్యూ మనకి ఎలా కనెక్షన్ ఇచ్చామో క్యాలిక్యులేషన్లో సేమ్ ఇదే విధంగా మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఇది మెజర్ క్యాలిక్యులేషన్స్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంతకుముందులాగే కేస్ యూజ్ చేస్తాను సేమ్. ఓకే, మెజర్ పారామీటర్, షో పారామీటర్ టిక్ చేస్తున్నాను. కేసు మెజర్ పారామీటర్. ఓకే, వెన్ సేల్స్. ఓకే, దెన్ సేల్స్. వెన్ ప్రాఫిట్. వెన్ ప్రాఫిట్, దెన్ ప్రాఫిట్. ఓకే, వెన్ డిస్కౌంట్, then discount. Okay, when quantity, then quantity. then quantity. ఓకే, ఇలా మన ఫార్ములా అనేది నేను ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చాను. ఓకే, ఇది మన యొక్క ఫార్ములా. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఇలా రాశాను కదా, మీరు ఈ ఫంక్షన్లో కూడా రాయొచ్చు. ఓకే, అది మీకు ఇప్పుడు ఒకటే ఫార్ములాని కొంతమంది మీకు తెలిసిన విధంగా ఓకే డిఫరెంట్ ఫార్ములాస్లో మనం అనేది ఉపయోగించవచ్చు. నేను జస్ట్ కేసులో ఉపయోగించవచ్చు. ఇదే సేమ్ ఫార్ములాని ఇఫ్లో కూడా ఉపయోగించవచ్చు అనమాట. మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటే అలా ఫ్లెక్సిబిలిటీగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ ఇప్పుడు ఓకే చేశాను. ఓకే, నేను సేమ్ ఇప్పుడు ఈ 4 ఫీల్డ్స్ అనేవి రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను మెజర్ క్యాలిక్యులేషన్స్ అని ఇచ్చాను కాబట్టి ఇది జస్ట్ నేను కాలమ్స్లోకి డ్రాప్ చేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు మీరు చూసుకోండి ఇక్కడ కేటగిరీలో మీకు సేల్స్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు సేమ్ మీరు ఇక్కడ ఈ కేటగిరీలో ప్రాఫిట్ చూడాలనుకున్నాను అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ మెజర్ ఫిల్టర్లోకి వచ్చి కేటగిరీలోకి ప్రాఫిట్ చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు డిస్కౌంట్ కావాలనుకోండి, ఇప్పుడు పైన మనకి డైమెన్షన్ ఫిల్టర్ ఉంది, కింద మెజర్ ఫిల్టర్ ఉంది. సేమ్ నేను కాలమ్స్లో మనం మెజర్లో క్రియేట్ చేసిన మెజర్ పారామీటర్ ఉపయోగించిన క్యాలిక్యులేషన్ ఫీల్డ్ వేసాను, కింద డైమెన్షన్లో క్రియేట్ చేసిన పారామీటర్ కాల్ చేసిన ఫీల్డ్ వేసాను, క్యాలిక్యులేషన్ వేసాను. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇప్పుడు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వాంటిటీ మీరు సెలెక్ట్ చేసినప్పుడు క్వాంటిటీ అనేది మీకు నల్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ క్వాంటిటీ 3 నల్స్ ఉన్నాయి. ఈ నల్స్ అనేది ఎందుకు వచ్చినాయి అంటే, ఓకే మీరు జస్ట్ వన్స్ మీరు ఇప్పుడు ఈ పారామీటర్ అనేది ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ క్వాంటిటీలో నేను క్వాంటిటీకి క్యూ క్యాప్స్ లెటర్ ఇచ్చాను. ఓకే, క్యూ అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. కానీ నేను ఫార్ములాలోకి వచ్చేటప్పటికి ఓకే ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా క్యాలిక్యులేషన్లో చూద్దాం. ఇక్కడ క్యాలిక్యులేషన్లో వచ్చేటప్పటికి నేను ఇక్కడ క్వాంటిటీ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు అందుకనే మీకు ఇక్కడ క్వాంటిటీ అనేది ఇక్కడ మీకు నల్ వాల్యూస్ చూపిస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ పారామీటర్లో వాల్యూస్ ప్లేస్లో ఏ వర్డ్ అయితే ఎలా రాశారో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ ఫార్ములాలో కూడా సేమ్ ఇక్కడ ఈ బ్లూ ఇంక్ కనిపిస్తుంది కదా, ఈ దీంట్లో సేమ్ అదే నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సేమ్ మీకు క్యాప్స్ స్మాల్స్ ఏం డిఫరెన్స్ వచ్చినా మీకు వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు డిలీట్ చేసి నేను సేమ్ క్వాంటిటీ అనేది క్యూ వేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ అప్లై. ఓకే, ఓకే ఇప్పుడు చూసారా మీకు క్వాంటిటీ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీరు సబ్ కేటగిరీలో మీకు ప్రాఫిట్ చూసుకోవాలనుకుంటున్నారు, క్వాంటిటీ చూసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా ప్రాఫిట్ ఇప్పుడు నేను సేమ్ ఈ 2 పారామీటర్లు కూడా సేమ్ ఇదే ప్రజెంటేషన్ మోడ్లో ఇస్తున్నాను. ఇదే విధంగా మనకి క్లయింట్ రిక్వైర్ని బట్టి క్లయింట్ అనేవాడు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ కేటగిరీలో తనకి సేల్స్ కావాలి. ఓకే, నెంబర్ ఆఫ్ సేల్స్ అనేది కావాలి. సేల్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ చెక్ చేసుకుంటాడు. ప్రాఫిట్ చెక్ చేసిన తర్వాత మన వాళ్ళు డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, అసలు ఎంత వెళ్ళింది, అసలు ఎంత క్వాంటిటీ అనేది క్రియేట్ అయింది. అలా ఇండివిజువల్ డైమెన్షన్ మీద ఇండివిజువల్గా మనకి పారామీటర్ మన మెజర్ వాల్యూస్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పారామీటర్స్ ఉపయోగించి ఇలా ఈ విధంగా డైమెన్షన్స్ అండ్ మెజర్స్ మీద మనం పారామీటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ సెషన్లో మనం బిన్స్ మీద క్రియేట్ చేసాం, అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ మీద క్రియేట్ చేసాం, రెఫరెన్స్ లైన్ మీద కూడా క్రియేట్ చేసాం. ఇలా మనం పారామీటర్స్ అనేది ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.